హాయ్ ఫ్రెండ్స్, ఇలా మనం అందరం తెలుసుకోబోతున్న విషయం ఏంటంటే మనకి పాత నాణ్యాల గురించి, పేపర్ మనీ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం ఫ్రెండ్స్. మీరు ఈ వీడియో కనుక తొలిగా చూసే వాళ్ళకి ముందు లైక్, షేర్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మనం పాత నాణ్యాలు ఎటువంటి నాణ్యాలు కొంటాము అనేది మీకు వివరంగా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇట్లాంటి నాణ్యాలు మనకి పాత నాణ్యాలు అనేది కుప్పలు కుప్పలుగా మనం ఇండ్లలో ఉంటాయి ఫ్రెండ్స్. ఈ నాణ్యాలు ఎవరికి అమ్మాలి, ఎక్కడ అమ్మాలి అనేది చాలామందికి అర్థం కాక మనకి అట్లానే పెట్టేస్తాం ఫ్రెండ్స్. అటువంటి నాణ్యాలు ఏవైనా సరే మన దగ్గరికి తీసుకుంటే వస్తే మనకి ఈ నాణ్యాలు అనేది తీసుకోబడవు. అయితే మనకి ఖరీదైన నాణ్యాలు అని లక్షలు, కోట్లు అయితే రావు ఫ్రెండ్స్. మనకి చూపించే కాయిన్స్ అనేది మీ దగ్గర ఉన్నట్టయితే ఈ కాయిన్కి కొంత విలువ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇట్లాంటి నాణ్యాలు మనకి పాత రూ. 10 కానివ్వండి, పాత రూపాయలు కానివ్వండి, పాత కానివ్వండి, 5 పైసలు, పావలాలు అట్లాంటివి ఉంటాయి కదా ఫ్రెండ్స్. పాత నోట్లు అనేది మనకి రూపాయలు, రూ. 2 అట్లా మనకి కట్టలుగా దాచుకునే వాళ్ళు ఉంటారు. ఒక్కొక్కటి ఉండిద్ది. అయితే మనకి 1, 2 అనేది పోవు ఫ్రెండ్. ఈ వంశీలో మనకి బండిలు అనేది ఉన్నట్టయితే ఆ రూపాయి కానివ్వండి, రూ. 5 కానివ్వండి, అట్లాంటి మనకి కొంత వడ్డీకి విలువ అనేది ఉండిద్ది ఫ్రెండ్స్. అయితే మనకి ఇప్పుడు నేను చూపించే కాయిన్స్ కనుక మీ దగ్గర ఉన్నట్టయితే ఈ కాయిన్స్కి కొంత విలువ అనేది ఉండిద్ది ఫ్రెండ్స్. చూడండి, ఇది హైదరాబాద్ మిల్టు, అంటే రూ. 5 పాత నాణ్యాలు మనకి రూ. 5 చూపిస్తాం కదా. ఈ రూ. 5 బిళ్ళలు మన దగ్గర ఉన్నట్టయితే దీని వాల్యుయేషన్ మనకి రూ. 1000 నుంచి 2500 దాకా మనకి పలుకుతుంది ఫ్రెండ్స్. ఇది ఈవెన్సీలో ఉంటేనే మాత్రమే మనకి 2500 వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్. మామూలుగా మనకి రుద్దుకునే కాయిన్స్ కానివ్వండి, లేదంటే కాస్త నల్లబడిన అట్లాంటివి అయితే కాస్త రేట్ అనేది తగ్గిద్ది ఫ్రెండ్స్. అయితే ఈ కాయిన్కి మనకి రూ. 1000 నుంచి 1500 దాకా మామూలు కండిషన్లో ఉంటుంది ఫ్రెండ్. ఈ మంచి కండిషన్లో అయితే మనకి 2500 కాడించి మన అనేది ఉండిద్ది ఫ్రెండ్స్. ఇది ఇంకా నెక్స్ట్ వచ్చేపాటికి ఇంకో కాయిన్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇది ఒక రూ. 10 కాయిన్స్. ఇది చూడండి, ఈ రూ. 10 కాయిన్స్ అనేది మనకి చాలామంది దగ్గర మనకి చాలా ఉండేవి. ఇట్లాంటి కాయిన్స్ కనుక మీ దగ్గర ఉన్నట్టయితే చూడండి, మనకి బొంబాయి మిల్టు 1993 అంటే 1993 డైమండ్ కనుక ఉన్నట్టయితే ఈ కాయిన్కి మనకి 700 దాకా ఈ కాయిన్ అనేది మనకి పలుకుతుంది ఫ్రెండ్స్. 500 కాడించి 700 దాకా మనకి ఈవెన్సీలో ఉంటే కాస్త రేట్ అనేది ఎక్కువ వచ్చింది ఫ్రెండ్స్. చూడండి, ఇట్లాంటి కాయిన్లు కనుక మీ దగ్గర ఉన్నట్టయితే మీకు ఫ్రీగానే నేను చూసి మీ కాయిన్ అనేది తెచ్చుకుంటే ఫ్రీగానే మీకు చేసి చూపిస్తాను. ఎటువంటి నాణ్యాలు మనకి రేటు పలుకుతాయి, ఎటువంటి పలకవు అనేది మీకు జ్ఞానం అనేది తెలిసింది ముందు. అంటే మనకి ప్రతి ఒక్క కాయిన్ కూడా మనకి లక్షలు, కోట్లు వస్తాయని చెప్పేసి ఆశపడతా ఉంటారు ఫ్రెండ్స్. అయితే లక్షల కోట్లు అయితే మనకి రావు కానివ్వండి, మనకి రీజనబుల్గా మనకి ఈ కాయిన్స్ అనేది కొంత వాటికి వాల్యూ అనేది ఉండిద్ది ఫ్రెండ్స్. ఇది చాలామంది వాట్సాప్లో కానివ్వండి, యూట్యూబ్లో బాధ్యతలుగా మనకి చాలామంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు. అయితే మీకు ఈ కాయిన్లు మనకి ఎందుకు చూపిస్తున్నానంటే చాలామంది పాపం డబ్బులు పోగొట్టుకుంటున్నారు. మీ దగ్గర కాయిన్లు కనుక ఉన్నట్టయితే ఇటువంటి కాయిన్లు మాత్రమే మీకు సేల్స్ అవుతాయి. అది అంతేలే కానివ్వండి, ఏ కాయిన్స్ అయినా డబ్బులు వస్తాయి అనేది మీకు భ్రమలో ఉంటారు ఫ్రెండ్స్. ఇది ఇంకా నెక్స్ట్ మూడో కాయిన్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇది 2004 రూ. 2 కాయిన్ ఫ్రెండ్స్. ఇది భారత్. ఇది చూడండి, ఇది భారత్ రూ. 2 కాయిన్. అంటే మనకి కాస్త క్లియర్గా ఇది చూడండి, ఇది భారత్.
ఇది మనకి 2 మిల్టుల్లో తయారవుతుంది. ఒకటి 1992లో మనకి నోవిడా మిల్టు. రెండోదొచ్చేసి 2004లో మనకి కలకత్తా మిల్టు. ఈ 2 గనక ఉంటేనే మీకు కొంత వడ్డీకి విలువ అనేది ఉండిద్ది ఫ్రెండ్స్. అయితే ఈ కాయిన్‌లు 3 చూపించాను. ఇంకా కొన్ని ఉండయి. అయితే మనకి లాంగు అయిపోయిద్ది అని చెప్పేసి కొంత వడ్డీకి తగ్గించి ఇది చేస్తున్నాను ఫ్రెండ్స్. అయితే మీ దగ్గర కాయిన్స్ గనక ఉన్నట్టయితే ఏ కాయిన్ అయినా సరే దానికి విలువ ఉందా? లేదా? అనేది ఒకసారి చెక్ చేపించుకోవాలి అనుకుంటే ముందు ఈ ఈ ఇది మనకి చూస్తున్నారు కాబట్టి ముందు లైక్, షేరు, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్‌లో నా నెంబర్ ఇచ్చాను. మీకు ఏదైనా డౌట్లు, సలహాలు ఏమైనా కావాలంటే ఆ నెంబర్‌కి మీరు కాల్ చేయవచ్చు. చేస్తే మీకు వివరంగా నేను చెప్తాను. అయితే మీకు ఎక్కువగా మనకి నాణ్యాలు ఎక్కువగా ఉన్నట్టయితే మీరు తెచ్చుకుంటే ఒక 10 నిమిషాల్లో మీకు మీ కాయిన్‌లు రేటు పలుకుతాయా? లేదా? అనేది మీకు వివరంగా నేను చెప్పగలుగుతాను. అయితే అన్ని చోట్ల మీరు డబ్బులైతే పోగొట్టుకోబాకండి ఫ్రెండ్స్. అయితే మీకు ఎంతో కొంత ఇప్పుడు మనకి పనికిరాని కాయిన్‌లు ఉన్నా గూడా నేను తీసుకుంటాను. లేదు నాకు కావాల్సిన కాయిన్‌లు ఏదన్నా ఉన్నా గూడా అయి గూడా తీసుకుంటాను. అయితే మనం జాగ్రత్త పడితే మనకి కొంత డబ్బనేది మనకి యూట్యూబ్ ఛానల్‌లో లక్షలు ఇస్తారు, కోట్లు ఇస్తారనేది వాస్తవం అది. అది నమ్మొద్దు. ఎవరైనా సరే మీరు మనం ఒక పద్ధతిగా వెళ్తే కాయిన్ విలువ అనేది ఉందా? లేదా? అనేది మనకి కొంత మట్టికి తెలిసిద్ది. అయితే ఈ హిస్టారికల్ ఛానల్ నచ్చినట్టయితే మీకు ఈ నెంబర్‌కి వాట్సాప్ చేయండి. ఉంటాను ఫ్రెండ్స్.